వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అతివాద యుగంగా భావిస్తున్నాం. సో ఈ అతివాద యుగం ఎప్పుడు ప్రారంభమవుతుంది? సాధారణంగా జాతీయోద్యమాన్ని గమనిస్తే మితవాదులు, అతివాదులు, గాంధేయవాదుల సమూహంగా అది కొనసాగడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనం గమనించాలి, 1906 నుండి ఈ భావజాలం అనేది ప్రజానికంలో ఎక్కువగా కనబడుతుంది. మరి అప్పటి వరకు ఈ భావజాలం లేదా అంటే ఉంది, కానీ 1906 వరకు మితవాదంతో కూడిన భావజాలం, మితవాదంతో కూడిన కార్యక్రమాలు, మితవాదంతో కూడిన విధానాలు ప్రజలు అనుసరించడం జరుగుతుంది. ప్రజానికంలో వాటి యొక్క నాణ్యత అనేది, వాటి యొక్క వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి ఈ అతివాదము అనేది ఏ సందర్భంలో ప్రారంభమవుతుంది? ముఖ్యంగా బెనారస్ సమావేశ సందర్భంగా ప్రజానికానికి ఈ అతివాద భావజాలం పట్ల ఇష్టత అనేది ఏర్పడడం జరిగింది. మరి 1905లో ఏం జరిగింది అంటే మనకు బెనారస్ కేంద్రంగా సమావేశం జరుగుతుంది. సో ఆ బెనారస్ని మనం ఏమంటున్నాం? ఈరోజు కాశీ అంటున్నాము, లేదా వారణాసి అంటున్నాం. మరి ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది గోపాలకృష్ణ గోఖలే అంటున్నాం. చరిత్రకారుల ప్రకారం గమనిస్తే మితవాద యుగానికి నాయకుడైన గోపాలకృష్ణ గోఖలే ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో జరిగిన సంఘటనల ఫలితంగా మనకి బాలగంగాధర్ తిలక్ ఒక నినాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. బిచ్చమెత్తడం కాదు, శివమెత్తాలి అంటున్నాడు. సో ఈ సందర్భంలో యువత మొత్తం బాలగంగాధర్ తిలక్ వెంట వెళ్ళడం జరుగుతుంది. క్రమంగా అతివాద భావజాలాలు, అతివాద విధానాలు అనేవి సమాజంలోకి వచ్చాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని గమనిస్తే, సో జాతీయోద్యమంలో 1906 నుండి 1919 మధ్య కాలంగా గమనిస్తున్నాం. సో మరి దీన్ని మనము అతివాద యుగంగా భావిస్తున్నాం. అంటే ఇప్పుడు 1906 నుండి 1919 మధ్య అంటే మనకు కేవలం 13 సంవత్సరాల కాలం, అంటే ఒక దశాబ్దానికి పైగా కాలం అనేది మనకు కొనసాగడం జరుగుతుంది. మరి ఈ యుగం, ఈ విధానం అనేది ప్రజలు ఎందుకు ఎక్కువగా అనుసరించారు అంటే మితవాదుల యొక్క ఫెయిల్యూర్ వల్ల ఇది జరగడం జరుగుతుంది. ఇది ప్రజానికంలోకి రావడం జరుగుతుంది. అంటే సింపుల్, మితవాదుల విధానాల ద్వారా ఏమీ సాధించలేకపోవడంతో సో అతివాద యుగం అనేది ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా ఈ అతివాద యుగంలో మనకు 2 ప్రధాన విధానాలు అనేవి కనబడతాయి. అందులో మొదటి విధానాన్ని కనుక గమనిస్తే సమరశీల జాతీయవాదులుగా పిలవడం జరుగుతుంది. సాధారణంగా లాల్, బాల్, పాల్ వంటి వ్యక్తులు మనకు సమరశీల జాతీయవాదులుగా కనబడడం జరుగుతుంది. ఇందులో రెండో భాగం కనబడుతుంది, దాన్ని విప్లవ జాతీయవాదులుగా పిలవడం జరుగుతుంది. రివల్యూషనరీ యాక్టివిటీస్ అంటున్నారు. అంటే బ్రిటిష్ వారి నుండి అడగడం ద్వారా కాదు, వాళ్ళని భయానకంగా కొనిచేసి, వాళ్ళని ఇబ్బందికి గురి చేసి మనకు కావలసిన లక్ష్యాన్ని సాధించుకోవడమే. సో విప్లవ జాతీయవాదులు కూడా ఇందులో భాగంగానే ఉండడం జరుగుతుంది. మరి వీరి కాలంలో జరిగిన సంఘటనలు ఏంటి అంటే 1906 నుండి 1919 మధ్య జరిగిన సంఘటనలు ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామినర్ వ్యూలో మాత్రం ఈ విధంగానే ఉంటాయి. అంటే 4 సంఘటనలు ఇస్తాడు, వాటి కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చమంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు అతివాద యుగంలో జరిగిన సంఘటనలు ఏంటి? అందులో మొట్టమొదటి సంఘటన కనుక గమనిస్తే మహారాష్ట్ర కేంద్రంగా స్వదేశీ ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. వందే మాతర ఉద్యమంలో భాగంగానే కొనసాగడం జరుగుతుంది. బాలగంగాధర్ తిలక్ వందే మాతర ఉద్యమంలో భాగంగా స్వదేశీ విధానాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలి అని బెనారస్ సమావేశ కేంద్రంగా ప్రతిపాదించడం జరుగుతుంది. సో ఈ విధంగానే మహారాష్ట్ర కేంద్రంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభమై దేశవ్యాప్తం అవుతుంది. ఒక లాల్, ఒక బాల్, ఒక పాల్ వంటి వ్యక్తుల చేత, అరబిందో ఘోషుల చేత దేశవ్యాప్తం అది స్వదేశీ ఉద్యమం అవుతుంది. మరి అలాంటి ఉద్యమానికి కేంద్రంగా మహారాష్ట్ర 1906లో ప్రారంభమవుతుంది. రెండో సంఘటన గమనిస్తే 1907 సూరత్ చీలిక అంటున్నాం. క్రమంగా జాతీయ అవుతుంది. క్రమంగా అతివాదులు ఐఎన్సి సమావేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఐఎన్సిని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి ప్రయత్నంలోనే అతివాదుల తరపున ఒక నాయకుడు, మితవాదుల తరపున మరో నాయకుడు అధ్యక్షత పదవికి పోటీ చేయడం జరుగుతుంది. సో మొత్తం జాతీయ కాంగ్రెస్ సమావేశంలోనే అధ్యక్షత పదవికి 2 పోటీ చేసే విధానం మనకి సూరత్ కేంద్రంగా జరుగుతుంది 1907లో. ఇందులో మితవాద యుగానికి సంబంధించిన వ్యక్తి అధ్యక్షుడిగా గెలుపొందుతాడు. అతివాద యుగానికి సంబంధించిన ప్రతినిధి అయిన వ్యక్తి ఓడించబడడం జరుగుతుంది. క్రమంగా ఇది దేనికి దారితీస్తుంది? ఇద్దరి విభజనకి. దాన్ని మనం చరిత్రలో సూరత్ చీలిక లేదా అతివాదులు మితవాదుల చీలికగా పిలవడం జరుగుతుంది. ఈ సంఘటన కూడా ఇదే కాలానికి సంబంధించింది. అదేవిధంగా 1908లో తిలక్పై రాజద్రోహం కేసును నేరాన్ని మోపడం జరుగుతుంది. సో రాజద్రోహం
నేరాన్ని మోపడంతో తిలక్ ఎక్కడికి వెళ్తున్నాడు? 6 సంవత్సరాల శిక్ష నిమిత్తం బర్మాలోని మాండలే జైలుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే 1908వ సంవత్సరం నుండి గమనిస్తే 6 కలపండి 1914 వరకు బాలగంగాధర్ తిలక్ నేరుగా జాతీయోద్యమంలో కనబడడు. అప్పటికతడు జైల్లోనే ఉండడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే రాసిన పుస్తకాన్ని మనము గీతా రహస్యము అంటున్నాం. ఆ గీతా రహస్య పుస్తకం ఆ మాండలే జైల్లో కొనసాగిన సందర్భంలోనే అతడు రాయడం జరుగుతుంది. ఈ సంఘటన మనకి అతివాదానికి సంబంధించింది. 4వ సంఘటన గమనిస్తే 1909 సంస్కరణలు అంటున్నాం. వీటిని మనం చరిత్రలో ఏమంటున్నాం? మింటో మార్లే సంస్కరణలు అంటున్నాం. సో మింటో మార్లే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మింటో మార్లే సంస్కరణ ద్వారా భారతీయ సమాజంలో నూతనంగా ప్రతిపాదించిన అంశం మత నియోజకవర్గాలు అనేవి ప్రతిపాదించబడడం జరుగుతుంది. కమ్యూనల్ ఎలక్టోరేట్స్ అంటున్నాం. అందుకే లార్డ్ మింటోని ఏమంటున్నాం? మత నియోజకవర్గాల పితాగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా 5వ అంశాన్ని 1911లో రాజధాని మార్పు అనేది జరుగుతుంది. అంటే రాజధాని ఎక్కడికి మార్చబడింది ఇక్కడ బాగా గమనించాలి. బ్రిటిష్ పరిపాలనా కాలంలో అది ముర్షిదాబాద్ నుండి ఉండే. సో ముర్షిదాబాద్ నుండి అది ఎక్కడికి వచ్చింది? సో ముర్షిదాబాద్ నుండి అది ఎక్కడికి వచ్చింది? కోల్కతాకు రావడం జరుగుతుంది. సో కోల్కతా నుండి అది ఎక్కడికి వచ్చింది? అది ఢిల్లీకి మార్చడం జరుగుతుంది. ఇది బాగా గమనించండి. కోల్కతా నుండి ఢిల్లీకి మార్చే విధానం మనకి 1911లో జరుగుతుంది. అంటే వందే మాతర ఉద్యమం యొక్క చివరి సంవత్సరం అదే అవుతుంది. చూడండి, అంటే లార్డ్ హార్డింగ్ 2 అంటున్నాం. ఇతడే ఈ ప్రకటన చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఇచ్చిన మరో ప్రకటన 1911 బెంగాల్ విభజన రద్దును ప్రకటించడం జరుగుతుంది. సో ఢిల్లీ కేంద్రంగా సమావేశాన్ని నిర్వహిస్తాడు. దాన్ని మనం ఢిల్లీ దర్బార్ అంటున్నాం. ఆ సందర్భంలో ఈ 2 ప్రకటనలు వస్తాయి. అదే సందర్భంలో ఈ బెంగాల్ విభజన రద్దు ఉత్తర్వులు ఎప్పుడు అది అమల్లోకి వచ్చాయి? 1912 నుండి అమల్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా 1914 నుండి 18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం అనేది కొనసాగడం జరుగుతుంది. ప్రపంచ దేశాలు 2 కూటమిలుగా విడిపోయి ఆధిపత్య పోరులో భాగంగా మనకు మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలోనే బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారతీయ సమాజానికి మొదటి ఆగస్ట్ ఆఫర్ అనేది ప్రకటించబడింది జరుగుతుంది. అదేవిధంగా 9వ అంశాన్ని గమనిస్తే 1914లో మాండలే జైలు నుండి తిలక్ అనేవాడు విడుదల చేయబడడం జరుగుతుంది. 6 సంవత్సరాలు రాజద్రోహం కేసు కింద 1908వ సంవత్సరానికి జైల్లోకి వెళ్తాడు. సో 1908లో వెళ్ళిన బాలగంగాధర్ తిలక్ 6 సంవత్సరాల తర్వాత 1914లో రావడం జరుగుతుంది. ఆ తర్వాత అన్బిసెంట్తో కలిసి అతడు హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్మించడం జరుగుతుంది. సో అన్బిసెంట్ సూచనల మేరకి హోమ్ రూల్ ఉద్యమాన్ని మొదటగా కొనసాగిస్తాడు. అదేవిధంగా 10వ అంశాన్ని గమనిస్తే 1916లో హోమ్ రూల్ ఉద్యమం అనేది నిర్వహించబడుతుంది. ఇది ఇద్దరి చేత 2 దశల్లో ఉద్యమం అనేది కొనసాగుతుంది. మొదటి దశ బాలగంగాధర్ తిలక్ చేత, 2వ దశ అఖిల భారతీయ స్థాయిలో అన్బిసెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అదేవిధంగా మరి ఇలాంటి అతివాదుల్లో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? సో అతివాదుల్లో ముఖ్యమైన వ్యక్తులు గమనిస్తే మనకి లాల్ కనబడుతున్నాడు, 2 బాల్ కనబడుతున్నాడు, 3 పాల్ కనబడుతున్నాడు, 4 ఘోష్ కనబడుతున్నాడు అండ్ సింగ్ కూడా కనబడడం జరుగుతుంది. వీళ్ళు ప్రధానమైన వ్యక్తులుగా మనం భావించవచ్చు. వీరికంటే ఎక్కువ మంది ఉన్నారు, కానీ ప్రధానంగా మనం కనబడే వ్యక్తులు వీళ్ళు అవుతున్నారు. లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, పాల్ బిపిన్ చంద్రపాల్, ఘోష్ అరబిందో ఘోష్ అండ్ సింగ్ అజిత్ సింగ్ అంటున్నాం. భారత మాతా సొసైటీని ఏర్పాటు చేసింది, పీష్వా పత్రికను స్థాపించింది అజిత్ సింగ్. సో ఇలాంటి వ్యక్తుల్లో మనము బాలగంగాధర్ తిలక్ని కనుక పరిగణిస్తే, ఎందుకంటే ప్రతిసారి ఎగ్జామినర్ ఇతని మీద వ్యూ చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బాలగంగాధర్ తిలక్ను ఏమని పిలుస్తున్నాము, ప్రజల చేత అతడు ఏమని పిలువబడుతున్నాడు గమనిస్తే లోకమాన్య అని పిలువబడడం జరుగుతుంది. మరి ఏ సందర్భంలో పిలువబడ్డాడు అంటే స్వదేశీ ఉద్యమం కొనసాగించిన సందర్భంలో తనదైన నినాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అంటున్నాడు. ఆ సందర్భంలో ప్రజల చేత లోకమాన్యగా పిలువబడడం జరిగింది. అదేవిధంగా భారత అశాంతి జనకగా పిలువబడడం జరుగుతుంది. భారతదేశంలో అలజడికి నాయకుడుగా జనకుడిగా పిలువబడుతున్నాడు, అశాంతికి జనకుడిగా పిలువబడడం జరుగుతుంది, మరాఠా కేసరిగా పిలువబడుతున్నాడు. ఇలా 3 రకాల బిరుదులను కలిగి ఉన్నాడు బాలగంగాధర్ తిలక్. ఇతడు రాసిన గ్రంథాలు ఏంటి? అందులో మొదటి గ్రంథాన్ని గమనిస్తే గీతా రహస్యము అంటున్నాడు. ఎప్పుడైతే మాండలే జైల్లోకి వెళ్ళాడు, స్వదేశీ ఉద్యమాన్ని కొనసాగించిన క్రమంలోనే అతడు రాజద్రోహం కేసు కింద మాండలే జైలుకి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో రాయబడిందే గీతా రహస్యం. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గీతా?
అందులో మనకు క్లియర్గా కనబడుతుంది. రెండోది ఒక సిద్ధాంతాన్ని పుస్తక రూపంలో ఒక సిద్ధాంతం రూపంలో ప్రతిపాదించాడు. అదే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. అంటే ఆర్యులు ఎవరు అనే విషయానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిపాదన చేయడం జరుగుతుంది. బాలగంగాధర్ వ్యూలో ప్రకారం గమనిస్తే ఈ వేదాలు ఎక్కడ ఉన్నాయి, ఆర్కిటిక్లో పుట్టడం జరుగుతుంది. ఆర్కిటిక్ నుండి పుట్టే అవి దేశంలోకి ప్రవేశించాయి అనేది ఇతని యొక్క వాదన. అందులో మనకు స్వామి దయానంద సరస్వతి ఒక్కొక్క విషయాన్ని చెప్తాడు. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనేది ఒక సిద్ధాంతం, ఒక పుస్తకాన్ని రాసిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ అవుతున్నాడు. అదేవిధంగా ఇతడు పత్రికా సంపాదకుడుగా కూడా ఉన్నాడు. పత్రికలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటి ద్వారా ప్రజానికాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా హోమ్ రూల్ ఉద్యమ సందర్భంలో, ముఖ్యంగా స్వదేశీ ఉద్యమ సందర్భంలో తనదైన వ్యాసాల ద్వారా యువతని జాతీయత పట్ల చైతన్యపరచడం జరుగుతుంది. మరి అలాంటి పత్రికల్లో మొదటి పత్రికను గమనిస్తే కేసరి పత్రిక అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కేసరి పత్రికని ఎవరి సహాయంతో ఏ భాషలో ఏర్పాటు చేయడం జరుగుతుంది? కేసరి పత్రికని జీజీ అగర్కర్ సహాయంతో మరాఠా భాషలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరాఠా పత్రికని ఇంగ్లీష్ భాషలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ సంబంధించి కేసరి, మరాఠా అనే పత్రికలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇతడు ఇచ్చిన నినాదాలు ఏంటి? సందర్భానుసారంగా ప్రజలను చైతన్యపరచడానికి, ఉత్తేజపరచడానికి తనదైన నినాదాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి నినాదాన్ని గమనిస్తే స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అంటున్నాడు. మరి ఏ సందర్భంలో అన్నాడు? సో స్వరాజ్యం నా జన్మ హక్కు అనే సందర్భం గమనిస్తే స్వదేశీ ఉద్యమ సందర్భంలో ఈ విధానాన్ని ఇవ్వడం జరుగుతుంది, ఈ నినాదాన్ని ప్రకటించడం జరుగుతుంది. రెండో నినాదం గమనిస్తే స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అంటున్నాడు. మరి ఈ సందర్భం ఏ సందర్భానికి గమనిస్తే హోమ్ రూల్ ఉద్యమ సందర్భంలో ఈ నినాదాన్ని ఇస్తున్నాడు. స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అంటున్నాడు. అదేవిధంగా బిచ్చమెత్తడం కాదు శివమెత్తాలి అంటున్నాడు. బెనారస్ సమావేశంలో యువతను ఉద్దేశించి యాచకత్వం కాదు శూరత్వం కావాలి అంటున్నాడు. సో దీని యొక్క అర్థమే అది. సో యాచకత్వం కాదు శూరత్వం కావాలి అంటున్నాడు. ఇలాంటి నినాదాలను సందర్భానుసారంగా ఇవ్వడం జరిగింది. ప్రజానికంలో తనదైన ముద్రను వేశాడు బాలగంగాధర్ తిలక్. అంటే అదే క్రమంలో జాతీయతను పెంపొందించడం కోసం భారతీయ మూలాలని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని ప్రజానికంలో వ్యాప్తి చేయడం కోసం తనదైన కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి గమనిస్తే 1893 సంవత్సరానికి గణపతి ఉత్సవాలను నిర్వహించాడు. హిందూ తత్వాన్ని, హిందూ వాదాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే శివాజీ ఉత్సవాలను నిర్వహించాడు. ప్రజలలో, యువతలో సో శక్తి సామర్థ్యాలను వెలికి తీసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. 1895 నుండి 96 మధ్య శివాజీ ఉత్సవాలను నిర్వహించాడు. ఇలాంటి క్రమంలోనే 1896 నుండి 97 మధ్య అఖాడీస్ అంటాం, దీన్ని అఖారస్ అంటున్నాం, వ్యాయామశాలలు అవుతున్నాయి. సో అలాంటి వ్యాయామశాలను కూడా ఏర్పాటు చేశాడు. లాఠీ క్లబ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోవధ నిషేధ సంఘాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే రనడే చేత ప్రభావితానికి గురి అయ్యాడు. మరి ఎవరి రనడే? మహా గోవింద రనడే అవుతున్నాడు. అతని చేత ప్రభావితానికి గురి అయి అతడు స్థాపించిన దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపనలో కూడా తన వంతు పాత్రను పోషిస్తున్నాడు. తద్వారా ప్రజానికాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేశాడు బాలగంగాధర్ తిలక్. అంతేకాకుండా గోహత్య నిషేధ సంఘాలను ఏర్పాటు చేశాడు. అంటే హిందూ తత్వం, హిందూ మూలాలని ప్రభావితం చేసే, హిందూ మూలాలని మరోసారి సమాజానికి పరిచయం చేసే వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించాడు. జాతీయతని, ప్యాట్రియాటిజాన్ని ప్రజానికంలో నింపడం జరుగుతుంది. అలాంటి కోవలోనే మరో వ్యక్తి లజపతి రాయ్ అంటున్నాం. మరి ఎవరి లజపతి రాయ్? లాలా లజపతి రాయ్ అంటున్నాం. మరి ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు? గమనిస్తే ఇతడు పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన ఒక అతివాద యుగానికి చెందిన వ్యక్తి. అతివాద భావజాలాన్ని, విధానాన్ని అనుసరించే వ్యక్తి లాలా లజపతి రాయ్. మరి ఇలాంటి లాలా లజపతి రాయ్ యొక్క బిరుదు ఏంటి? పంజాబ్ కేసరి అంటున్నాం. పంజాబ్ కేసరి అంటున్నాం. మనకు క్లియర్గా గమనించవచ్చు. ఎప్పుడు? సైమన్ గో బ్యాక్ ఉద్యమ సందర్భంలో ఈ విషయం మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. అదే ప్రకాశం పంతులని ఆంధ్ర కేసరి అంటున్నాం.
సో ఇక్కడ ఇతన్ని పంజాబ్ కేసరి అంటున్నా. ఇతడు ఒక పత్రికా సంపాదకుడుగా, పత్రికా ఫౌండర్గా కూడా ఉండడం జరుగుతుంది. మరి ఎలాంటి పత్రికలను స్థాపించాడు? ఇక్కడ పంజాబీ పత్రికను స్థాపించడం జరిగింది, యంగ్ ఇండియా పత్రికను స్థాపించడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. యంగ్ ఇండియా ఎవరిది? మహాత్మా గాంధీజీ కూడా ఉంది. ఇక్కడ యంగ్ ఇండియా ఇంగ్లీష్లో ప్రారంభించాడు. ఎవరు? లాలా లజపతి రాయ్. అదేవిధంగా వందే మాతరం అంటున్నాం, ఉర్దూ భాషలో అంటున్నాం. అక్కడ మనకి ఎవరు ఉన్నారు? మేడం బికాజీ కామా, బిపిన్ చంద్ర కనబడతాడు. చూడండి ఇక్కడ వందే మాతరం ఉర్దూ భాషలో, ది పీపుల్స్ ఇంగ్లీష్ భాష. సో ఇలా వివిధ రకాల భాషలో వివిధ రకాల పత్రికలను ఏర్పాటు చేశాడు లాలా లజపతి రాయ్. ఇతని యొక్క నినాదాన్ని గమనిస్తే మరి ఇలాంటి నినాదాన్ని ఇచ్చాడు. గమనిస్తే ఇది ఆర్య సమాజం నా తల్లి, వైదిక మతం నా తండ్రి అన్నాడు. అంటే హిందూతత్వ పోకడలని ప్రజానికంలో నింపే ప్రయత్నం చేయడం జరుగుతుంది, జాతీయ భావాలని నింపే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే ఇతడు అనేక రకాల ఉద్యమాలు నిర్వహించాడు. మరి ఆ ఉద్యమాలు ఏంటి గమనిస్తే, అమెరికా కేంద్రంగా హోమ్ రూల్ ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుంది. అసలు భారతదేశంలో ఎప్పుడు అది 1916లో జరిగితే అమెరికా కేంద్రంగా కూడా ఇతడు హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది 1914 నుండి 1918 మధ్య. అంతేకాకుండా మదన్ మోహన మాలవ్యతో కలిసి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బెనారస్ యూనివర్సిటీ స్థాపనలో ఇతడు క్రియాశీలకంగా వివరించడం జరుగుతుంది. అనేక ధనిక కుటుంబాల నుండి ధనాన్ని సేకరించి, విరాళాల ద్వారా ధనాన్ని సేకరించి కాశీ విద్యాపీఠాన్ని కాస్త బెనారస్ యూనివర్సిటీగా మార్చడం జరుగుతుంది. అలా మార్చిన వ్యక్తి ఎవరు? మదన్ మోహన మాలవ్య. అతనితో కలిసి హిందూ సంఘటన ఉద్యమాన్ని నిర్వహించాడు. అక్కడ బాలగంగాధర్ తిలక్, ఎంజీ రణ్రెడ్డితో కలిసి దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని వ్యాపిస్తే ఇతడు హిందూ సంఘటన ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుంది. 1928 అక్టోబర్ 13న లాహోర్ కేంద్రంగా సైమన్ గోబ్యాక్ ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో జరిగిన సంఘటన వల్ల దురదృష్టవశాత్తు ఆ లాఠీ దెబ్బలకి ఎవరు? లాలా లజపతి రాయ్ మరణించడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ వ్యక్తి రాసిన గ్రంథాలు ఏంటి? సో గ్రంథాల్లో గమనిస్తే మొదటి గ్రంథం మనకి ఇక్కడ అన్హ్యాపీ ఇండియా అంటున్నాము. అన్హ్యాపీ ఇండియా అనే గ్రంథం లజపతి రాయ్కి సంబంధించింది. ఇతడు వివిధ రకాల కార్యక్రమాలలో ముఖ్యంగా కార్మికుల యొక్క బాగోగులను పరిరక్షించే క్రమంలో, వారి యొక్క హక్కులను పరిరక్షించే క్రమంలో తనదైన పాత్రను పోషించడం జరుగుతుంది. అలాంటి పాత్ర ఎక్కడ కనబడుతుంది? ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అంటున్నాము. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, AITUC అంటాం. సో దీనికి మొదటి అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. ఏ సందర్భంలో? 1920 నాటికి ఇతను మొదటి అధ్యక్షుడిగా నియమించబడడం జరిగింది. సో ఇతని తర్వాత ఉన్న లాల్, బాల్, పాల్ అంటున్నాం. బిపిన్ చంద్ర పాల్. వీళ్ళనే సింపుల్గా అతివాద త్రయంగా పిలవడం జరుగుతుంది. సో ఇందులో బిపిన్ చంద్ర పాల్ను కనుక గమనిస్తే దేశంలో తీవ్రవాద ఆలోచన ధోరణికి పితామహుడుగా పిలువబడుతున్నాడు. అదేవిధంగా బెంగాల్ రెసిడెన్సీకి చెందినవాడు అంటున్నాం. అంటే ఇక్కడ క్లియర్గా గమనిస్తే బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో ఆనాడు బెంగాల్ ప్రెసిడెన్సీలుగా పిలువబడుతున్నాయి, బాంబే ప్రెసిడెన్సీలుగా పిలువబడుతుంది, మద్రాస్ ప్రెసిడెన్సీగా పిలువబడడం జరుగుతుంది. అలాంటి ఈ బెంగాల్ ప్రెసిడెన్సీకి భాగంగా ఇతడు ఉండడం జరుగుతుంది. ఇది క్రమంగా విడిపోయాయి. ఈనాటి పశ్చిమ బెంగాల్, ఈనాటి బీహార్, ఈనాటి ఒడిస్సా, ఈనాటి అస్సాం, ఈనాటి ప్రాంతాలు మొత్తం ఆనాడు బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగానే ఉంటున్నాయి. సో అలాంటి బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తే బిపిన్ చంద్రపాల్. అదేవిధంగా ఇతని యొక్క బిరుదును గమనిస్తే బెంగాల్ డాంట్ అంటున్నాం. అంటే డాంట్ అనే ఒక రచయిత అలాంటి భావజాలంతో ప్రజానికాన్ని చైతన్యపరిచాడు. తన వ్యాసాల ద్వారా, తన గ్రంథాల ద్వారా ప్రజానికాన్ని చైతన్యపరిచాడు. కాబట్టి ఇతడు బెంగాల్ ప్రాంతానికి డాంట్గా పిలువబడడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇతడు స్థాపించిన పత్రికలు ఏంటి? ఇతడు స్థాపించిన పత్రికల్లో బాగా గమనిస్తే వందే మాతరము అంటున్నాం, పబ్లిక్ ఒపీనియన్ అంటున్నాం, పారదర్శక్ అంటున్నాం, న్యూ ఇండియా అంటున్నాం. సో ఇలాంటి పత్రికలని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజానికాన్ని చైతన్యపరుస్తూ, జాతీయ భావాలను ఉత్తేజపరుస్తూ తనదైన వ్యాసాలను ఈ పత్రిక ద్వారా ప్రజానికానికి అందించే ప్రయత్నం చేస్తాడు. అదే క్రమంగా ఈ అతివాద యుగంలో మరో సభ్యుడు ఎవరు అంటే అజిత్ సింగ్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మరి అజిత్ సింగ్ ఎవరు అంటే లాలా లజపతి రాయ్ యొక్క అనుచరుడు. ఒక భగత్ సింగ్ని గమనించండి, చంద్రశేఖర్ ఆజాద్ను గమనించండి, ఒక సుఖదేవుని గమనించండి, ఒక రాజ్గురును గమనించండి. ఇలాంటి వ్యక్తులు మొత్తం లజపతి రాయ్ యొక్క అనుచరులుగానే ఉంటున్నారు. అలాంటి అనుచరుల్లో మరొక వర్గమే, మరో వ్యక్తి అజిత్ సింగ్ అంటున్నాం. మరి అజిత్ సింగ్ ఎక్కడ, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. సో ఇతడు చేసిన
కార్యాలను గమనిస్తే ఒకటి పీష్వా అనే పత్రికను స్థాపించడం జరుగుతుంది. అంతేకాకుండా భారత్ మాతా సొసైటీ అనే విప్లవ సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తి మనకు అజిత్ సింగ్ అంటున్నాడు. తనదైన ముద్రని అతివాద యుగంలో పోషించడం జరుగుతుంది. సో అలాంటి క్రమంలో మరో వ్యక్తి అరబిందో ఘోష్ అంటున్నాం. ఇతడే చరిత్రలో అరబిందో ఘోష్ కాస్త అరవింద స్వామిగా మారాడు. ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో సంధించాడు. ఏ విధంగా సంధించాడు? క్రింది వాణిలో ఏ జాతీయ నాయకుడు క్రమంగా నాయకుడి నుండి సన్యాసిగా మారడం జరుగుతుంది? ఎవరు? అరబిందో ఘోష్ అంటున్నాం. ఇతడు కూడా బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. అంటే ఇప్పుడు బాగా గమనించండి, మనం భారత జాతీయోద్యమంలో ముఖ్యమైన రాజకీయ నాయకులు, ప్రజలను చైతన్యపరిచిన నాయకులు మొత్తం బెంగాల్ ప్రాంతం నుండే సృష్టించబడ్డారు. ఒక సుభాష్ చంద్రబోస్ను గమనించండి, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ను గమనించండి, ఒక బంకిం చంద్ర చటర్జీని గమనించండి, ఒక సురేంద్రనాథ్ బెనర్జీని గమనించండి. ఇలాంటి మహానుభావులు మొత్తం బెంగాల్ ప్రాంతం నుండే రావడం జరుగుతుంది. అందుకే భవిష్యత్తులో ఉద్యమం రాకుండా ఉండాలి అంటే, భవిష్యత్తులో ప్రజానికం చైతన్యపరచకుండా ఉండాలి అంటే రాజధానిని షిఫ్ట్ చేశారు. అందుకే 1911లో చేసిన సంఘటన అదే. సో మరి ఇలాంటి ఈ అరబిందో ఘోష్ రాసిన పుస్తకాలు ఏంటి? సో అలాంటి పుస్తకాలలో ఒకటి ఎజెండా అనే పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. ఎజెండా అనే పుస్తకాన్ని రాస్తున్నాడు. అదేవిధంగా ఊర్వశి అనే పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. అదేవిధంగా సావిత్రి అనే పుస్తకాన్ని రాశాడు. అదేవిధంగా ఎస్సే ఆన్ గీత అనే పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. వీటితో పాటుగా డివైన్ లైఫ్, అదేవిధంగా న్యూ ల్యాంప్ ఫర్ ది ఓల్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూ ల్యాంప్ ఫర్ ఓల్డ్ అనే వ్యాసాలు అనేవి అతివాద యుగానికి బైబిల్గా పిలువబడుతున్నాయి. అంటే వాళ్ళుగా దాన్ని దాటలేరు. దాని ఒక ప్రమాణపత్రంగా, ఒక ప్రామాణిక పుస్తకంగా వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి న్యూ ల్యాంప్ ఫర్ ది ఓల్డ్ అనే పేరుతో వ్యాసాలని ఎందులో రాశాడు? గమనిస్తే హిందూ ప్రకాశ్ అనే పత్రికలో రాయడం జరుగుతుంది. ఇవే అతివాద జాతీయవాదానికి బైబిల్గా భావించబడుతున్నాయి. అంటే ఒక ప్రామాణికంగా భావించబడడం జరుగుతుంది. సో ఇతడు 1902లో అనుశీలన సమితి స్థాపకుల్లో ఒకడుగా ఉన్నాడు. దాదాపుగా 13 మంది ఇందులో అనుశీలన సమితిలో ప్రధాన సభ్యులుగా ఉంటారు. ఆ సభ్యులలో, ఆ ఫౌండర్లో ఒకరు మనకు అరబిందో ఘోష్, బరీంద్రనాథ్ ఘోష్, ప్రఫుల్ల చంద్ర, ఇలాంటి వ్యక్తులు మొత్తం మనకి ఇందులో సభ్యులుగా కనబడుతున్నారు. అంతేకాకుండా 1908 ఏప్రిల్ 30 అలీపూర్ బాంబు కేసులో ప్రధాన నిందితుడు ఉంటున్నాడు. ఏంటి అలీపూర్ అనేది ఒక ప్రదేశం కోల్కతాలోని మాణిక్తలా అనే ప్రాంతంలో బాంబులను తయారు చేసే కేంద్రం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. కాబట్టి బ్రిటిష్ పోలీస్ అధికారులు దాని మీద మెరుపు దాడి చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో దొరికిన వ్యక్తుల్లో నిందితుడు ఎవరు? అరబిందో ఘోష్. ఈ సంఘటన తర్వాత అతడు రాజకీయాల నుండి, భారతీయ సమాజం నుండి వేరుపడతాడు. 1910 తర్వాత రాజకీయంలో కనబడడు. అది పూర్తిగా హిమాలయాలకు వెళ్ళి ఒక సన్యాసిగా, ఒక యోగిగా మారడం జరుగుతుంది. యోగిగా మారిన ఈ అరబిందో ఘోష్ అరవింద స్వామిగా అరబిందో ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తూ తనదైన సమాచారాన్ని ప్రజానికానికి ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అది అరబిందో ఘోష్కు సంబంధించి. మరి ఇలాంటి అతివాద యుగంలో జరిగిన ప్రధాన సంఘటన ఏంటి? ప్రధాన సంఘటన గమనిస్తే ఒకటి స్వదేశీ ఉద్యమం అనేది వ్యాప్తి చెందుతుంది. రెండోది హోమ్ రూల్ ఉద్యమము అంటున్నాం. ఇది చాలా చాలా కీలకమైన ఉద్యమం. రైట్, క్లియర్గా గమనిస్తే హోమ్ రూల్ ఉద్యమము అంటున్నాం. హోమ్ రూల్, హోమ్ అంటే ఏంటి? స్వయం పాలన అని అర్థం. స్వయం పాలన అంటే తమకు తామే పరిపాలించుకుంటాం. మరి ఈ భావం ఎక్కడి నుండి వచ్చింది? ప్రజానికంలో ఈ భావజాలాన్ని ఎవరు వ్యాప్తి చేశారు? ఈ భావజాలాన్ని ఎవరు వెలుగులోకి తీసుకొచ్చారు? గమనిస్తే అనీ బెసెంట్. ఇప్పుడు క్లియర్గా గమనించండి. 1908 నుండి 1914 మధ్య బాలగంగాధర్ తిలక్ జైల్లో ఉన్నాడు. అప్పుడే గీతా రహస్యం అనే పుస్తకాన్ని రాశాడు. ఎప్పుడైతే 1914లో విడుదల చేయబడ్డాడో అతన్ని ఎవరు? అనీ బెసెంట్. సో అనీ బెసెంట్ యొక్క సహకారం మేరకి బాలగంగాధర్ తిలక్ ఈ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు అనీ బెసెంట్ చెప్తుంది బాలగంగాధర్ తిలక్, ఈ హోమ్ రూల్ని ఎందుకు ఉద్యమంగా మార్చాలి, ప్రజలను హోమ్ రూల్ పట్ల ఎందుకు చైతన్యపరచాలి చెప్తుంది. అనీ బెసెంట్ ఎవరు? ఐర్లాండ్ దేశానికి సంబంధించిన వనిత. ఆనాడు ఐర్లాండ్ బ్రిటిష్ పాలిత ప్రాంతంగా ఉండేది. ఇప్పటికీ మన భారతదేశం కూడా బ్రిటిష్ పాలిత ప్రాంతమే. సో మరి ఇలాంటి ఏమవుతుంది? ఐర్లాండ్ ప్రాంతం ఏ విధంగా బ్రిటిష్ నుండి స్వయం పాలన పొందింది, ఏ విధానాన్ని అనుసరించి స్వయం పాలన పొందింది, ఆ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్మించడం జరుగుతుంది. సో సాధారణంగా హోమ్ రూల్ ఉద్యమం గమనిస్తే 1916లో 2 దశలుగా
ఇద్దరు వ్యక్తుల సమూహంగా కొనసాగడం జరుగుతుంది. అందులో మొదటి సమూహాన్ని గమనిస్తే బాలగంగాధర్ తిలక్, రెండో సమూహాన్ని గమనిస్తే అనీ బెసెంట్. సో ఈ ఇద్దరు ఆధ్వర్యంలో ఉద్యమం అనేది కొనసాగడం జరుగుతుంది. మరి ఎలా కొనసాగింది గమనిస్తే హోమ్ రూల్ అనగా స్వయం పాలన అంటున్నాం. ఇది అనీ బెసెంట్, తిలక్ చేత 2 విధాలుగా కొనసాగుతుంది. అందులో విధానాలు ఏంటి, అందులో అనుసరించిన విధానాలు ఏంటి? ఒకటి, స్వదేశీ జాతీయ విద్యా విధానాన్ని అనుసరించాలి. సో ఇందులో భాగంగానే అనీ బెసెంట్ ఏం చేస్తుంది? చిత్తూరు జాతీయ కళాశాలను ఏర్పాటు చేస్తుంది, కాశీ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేస్తుంది. అదే క్రమంగా కొంతమంది గుజరాత్ విద్యాపీఠాన్ని వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇలాంటి స్వదేశీ జాతీయ విద్యా విధానాలు అనేవి ఇక్కడ అమలు చేయబడుతున్నాయి. రెండోది, ప్రజలకు ఏం చెప్పాలి, ఈ ఉద్యమం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ ఉద్యమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే భారతదేశానికి హోమ్ రూల్ కావాలి, స్వయం పాలన కావాలి అని. అంటే సింపుల్గా బ్రిటిష్ వారి పాలితం కాకుండా భారతీయులే పరిపాలించుకోవాలి. నెక్స్ట్ గమనిస్తే ఈ ఉద్యమ కాలంలో బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన నినాదం గమనిస్తే స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అంటున్నాడు. స్వదేశీ ఉద్యమ కాలంలో ఏమంటున్నాడు? స్వదేశీ ఉద్యమ కాలానికి దీనికి తేడా చూడండి. స్వరాజ్యం నా జన్మ హక్కు అంటే స్వదేశీ, స్వాతంత్రం నా జన్మ హక్కు అంటే ఏమవుతుంది? హోమ్ రూల్ ఉద్యమ కాలం అవుతుంది. మరి క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వేచ్ఛ కోసం 1902 సంవత్సరంలో గ్రిఫిత్ స్థాపించిన, ఎవరి గ్రిఫిత్ అంటే ఐర్లాండ్ కేంద్రంగా ఒక సామాజిక కార్యకర్త, ప్రజా చైతన్యాన్ని తెచ్చిన వ్యక్తుల్లో గ్రిఫిత్ ఒకడు. 1902 సంవత్సరంలో ఇతడు స్థాపించిన సంస్థనే ఐరిష్ లీగ్ అంటాం, ఐరిష్ లీగ్. సో ఈ ఐరిష్ లీగ్ యొక్క ప్రధాన డిమాండ్, ప్రధాన లక్ష్యం ఏంటి, ప్రధాన విధానం ఏంటి? దాన్ని మనము సిన్ పిన్ అంటున్నాం. ఏంటి సిన్ పిన్? అసలు సిన్ పిన్ అంటే అర్థం ఏంటి? ఆ సిన్ పిన్ ద్వారా ప్రజలు ఏం కోరుకుంటారు, దేనికోసం పోరాటం నిర్వహించడం జరుగుతుంది గమనిస్తే సిన్ పిన్ అంటే ఆర్థిక బహిష్కరణ అవుతుంది 1, సహాయ నిరాకరణ అవుతుంది 2. సో ఈ 2 భావజాలాల యొక్క, ఈ 2 అంశాల యొక్క కలయికనే సిన్ పిన్ అంటున్నాం. సో సిన్ పిన్ ద్వారా ప్రభావితమైన భారతీయులు నిర్వహించిన ఉద్యమమే మనం ఏమంటున్నాం? హోమ్ రూల్ ఉద్యమము అంటున్నాం. మరి దీని యొక్క లక్ష్యం ఏంటి? స్వరాజ్ను సాధించడమే దీని యొక్క లక్ష్యం. ఇది చాలా సందర్భాల్లో ఎగ్జామినర్ ఫోకస్ చేసిన పాయింట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ స్వరాజ్ను సాధించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 1916 ఏప్రిల్ 28న బాలగంగాధర్ తిలక్ పూనా కేంద్రంగా హోమ్ రూల్ లీగ్ను స్థాపించడం జరుగుతుంది. క్రమంగా ఈ హోమ్ రూల్ లీగ్ 6 ప్రధాన శాఖలుగా దేశం మొత్తం విస్తరిస్తుంది. సో బాలగంగాధర్ తిలక్ ద్వారా కేవలం 6 శాఖలుగానే విస్తరిస్తుంది. కానీ అనీ బెసెంట్ ఏం కోరుకుంది? దేశవ్యాప్తంగా ప్రజానికం మొత్తం ఉద్యమంలోకి రావాలి, బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి, బలమైన ఒత్తిడిని బ్రిటిష్ ప్రభుత్వం మీద తేవాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. సో అతివాద యుగానికి, అతివాద భావజాలాన్ని కలిగిన బాలగంగాధర్ తిలక్ని యువత మాత్రమే అనుసరించడం జరుగుతుంది. గ్రామీణ ప్రజానికం చాలామంది అనుసరించలేదు. సో క్లియర్గా ఏమవుతుంది ఇక్కడ? ఈ పాయింట్ని గమనించిన అనీ బెసెంట్ తానే స్వయంగా ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో బాలగంగాధర్ తిలక్ యొక్క ఉద్యమం ప్రధానంగా ఉత్తర భారతదేశం, ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, బేరార్, సెంట్రల్ ప్రావిన్సీ కేంద్రంగా 6 శాఖలుగా కొనసాగడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే మరి బాలగంగాధర్ ప్రారంభించిన ఈ హోమ్ రూల్ ఉద్యమానికి అధ్యక్షుడు ఎవరున్నారు? జోసెఫ్ బాప్టిస్టా ఉంటున్నాడు. కార్యదర్శి ఏసీ కేల్కర్. సో దీని ప్రధాన కేంద్రాలు 2 చోట్ల ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, 2 బెల్గాం. బెల్గాం అంటే కర్ణాటకలోని ప్రాంతం. ఈ ప్రాంతంలో జరిగిన ఐఎన్సీ సమావేశానికే గాంధీజీ అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. అనీ బెసెంట్ 1916 సెప్టెంబర్ 16న మద్రాసులోని అడయార్ ప్రాంతం అవుతుంది. సో అక్కడ ఏం చేసింది? అఖిల భారత హోమ్ రూల్ లీగ్ను స్థాపించడం జరుగుతుంది. దీని యొక్క కార్యదర్శి జార్జ్ అరుండేల్. మొత్తంగా 200కు పైగా శాఖలుగా దేశం మొత్తం అఖిల భారతీయ స్థాయిలో ఉద్యమం కొనసాగుతుంది. ముసలి వయసులో, దాదాపు 60 సంవత్సరాలకు పైగా ఉన్న వయసులో అనీ బెసెంట్ దేశం మొత్తాన్ని ఒకే తాటి మీదికి తీసుకొచ్చింది, ఒకే విధానం మీదికి తీసుకొచ్చింది. ఆ విధానమే స్వరాజ్, ఆ విధానమే హోమ్ రూల్ అవుతుంది. సో దీనిలో ప్రముఖ నాయకులు ఎవరు గమనిస్తే, ఒకరు జమునా దాస్, బిపి వాడియా, రామస్వామి అయ్యర్, జిడ్డు కృష్ణమూర్తి, ద్వారకాదాస్, శంకర్లాల్ బ్యాంకర్. ఇలాంటి వ్యక్తులు అనీ బెసెంట్కు సహాయ సహకారాలు అందించారు. హోమ్ రూల్ భావజాలాన్ని ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. సో ఇలాంటి క్రమంలోనే అనీ బెసెంట్
హోమ్ రూల్ ఉద్యమ భావజాలాన్ని ప్రజాళికలకు అందించడం కోసం తనదైన పత్రికలని కామన్వెల్త్, న్యూ ఇండియా పత్రికలను ఉపయోగించింది. అందులో అనేక వ్యాసాలు రాసింది. దాని యొక్క అర్థాన్ని ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేసింది. సో ఉద్యమ కాలంలోనే అనీ బెసెంట్ కాశీ విద్యాపీఠాన్ని, గుజరాత్ విద్యాపీఠాన్ని, చిత్తూరు జాతీయ కళాశాలను ప్రారంభించడం జరుగుతుంది. క్రమంగా ఈ ఉద్యమం కొనసాగుతున్న సందర్భంలోనే గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి జేమ్స్ ఫోర్డ్ అంటున్నాము కఠిన చర్యలు తీసుకున్నాడు. అటు అనీ బెసెంట్ యొక్క అనుచరులని అరెస్టు చేసి ఊటీలో నిర్బంధించడం జరుగుతుంది. దాన్ని మనము ఉదక మండలము అంటున్నాం. క్రమంగా ఉద్యమం ఉధృతం కావడంతో అనీ బెసెంట్ అనుచరులు కూడా విడుదల చేయబడ్డారు. ప్రభుత్వం నుండి అనుకూల నిర్ణయాలు అనేవి తీసుకురాబడ్డాయి. మరి ఇలాంటి అనీ బెసెంట్ ఎవరు? ఈ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తూ జాతీయ స్థాయిలో ఒకే తాటి మీదకి ప్రజానికాన్ని తీసుకొచ్చిన ఈ అనీ బెసెంట్ ఎవరు? గమనిస్తే ఐర్లాండ్ దేశానికి సంబంధించిన వనిత. పుస్తకాలు గమనిస్తే వేకప్ ఇండియా, థాట్స్ పవర్ అవుతుంది. అదేవిధంగా క్రిస్టియానిటీ, కర్మ, ఈమె చార్లెస్ బ్రాడ్లా పరిచయంతో సోషలిస్ట్ భావజాలాలను అంచుకోవడం జరుగుతుంది. ఈ సోషలిస్ట్ భావజాలాల పట్ల అనీ బెసెంట్ ఎందుకు ఆకర్షితురాలయ్యింది అంటే చార్లెస్ బ్రాడ్లా వల్ల, అతని యొక్క ఉపన్యాసాల వల్ల, అతని యొక్క సాహసం వల్ల ఆమె క్రమంగా సోషలిస్ట్ భావజాలను అలవర్చుకోవడం జరుగుతుంది. ప్రజానికానికి తనదైన సేవలు చేసే క్రమంలో భారతదేశానికి వస్తుంది. ఏమవుతుంది? దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలుగా భారతదేశానికి వస్తుంది. క్రమంగా భారతీయ రాజకీయంలో తనదైన పాత్రను పోషించడం జరిగింది. మొత్తంగా ఈమె బ్లావట్స్కీ ప్రమేయంతో దివ్యజ్ఞాన సమాజంలో చేరడం జరుగుతుంది. సో దివ్యజ్ఞాన సమాజాన్ని మనం ఏమంటున్నాం? థియోసాఫికల్ సొసైటీ అంటున్నాం. ఇందులో ముగ్గురు ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది. బ్లావట్స్కీ, కల్నల్ ఆడ్కాట్, విలియం క్వాన్ జడ్జ్. ఈ ముగ్గురిలో బ్లావట్స్కీ ప్రమేయంతో ఆమె ఇందులో దివ్యజ్ఞాన సమాజంలో చేరడం జరుగుతుంది. కాలక్రమంలో హోమ్ రూల్ ఉద్యమం కొనసాగించడం ద్వారా భారత జాతీయతని, భారతదేశాన్ని ఒకే తాటి మీదికి తీసుకురావడం జరిగింది. అందుకే 1917 INC సమావేశానికి అధ్యక్షురాలయ్యింది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఏంటి? మొత్తం INC చరిత్రలోనే INCకి అధ్యక్షత వహించిన తొలి మహిళ అనీ బెసెంట్. INC చరిత్రలోనే INCకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు అవుతుంది. సో ఇక్కడ ఈమె 1917 కోల్కతా సమావేశానికి అధ్యక్షురాలు కావడం జరుగుతుంది. ఇలా హోమ్ రూల్ ఉద్యమం జాతీయోద్యమంలో తనదైన పాత్రను పోషించడం జరుగుతుంది. జాతీయోద్యమంలో అతివాదులు తమదైన పాత్రను పోషించి జాతీయతా భావాలని ప్రజానికంలో నింపగలిగారు. తదుపరి ఉద్యమానికి కావలసిన చైతన్యాన్ని అందించడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.